ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావు? ఆయన్ని నేనేం చేయలేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా సెంటిమెంట్లు పూయకు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. దయచేసి చెప్పు. హే, తెలియని దానికి నేనేం చెప్తాను? నీకు నా మీద అనుమానం ఉంటే నేనేం చేస్తాను? ముందిక్కడి నుంచి వెళ్ళు. చెప్పవా? అరే, చెప్పడానికి నాకు తెలిస్తేనే కదా. నువ్విలా చెప్పవు. ఏంటే టోన్ మారుస్తున్నావు? భయపడిపోతాననుకుంటున్నావా? నిన్ను భయపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నువ్వు నోరు తెరవనప్పుడు తప్పదే. ఏం చేస్తున్నావే? వదులు. నీ నరం లాగుతుంటే ఎలా ఉందో చెప్పు. ప్రాణం పోతున్నట్టుందే. వదిలివే. నీకొక్క క్షణమే ఇలా ఉంటే నా ప్రాణమైన నాన్న కనబడకపోతే మరి నా ప్రాణానికి ఎలా ఉంటుంది? చెప్పు. నాన్న ఎక్కడా? నాకు తెలియదంటుంటే వినవే. నీకు తెలుసు. నాన్న నిన్ను గుడిలో కొట్టారు అన్న పగతో ఆయన్ని నువ్వే ఏదో చేశావు. చెప్పు. ఆయన నన్ను కొట్టారని తిట్టారని నేనేం చేయలేదు. నేను చెయ్యంది నన్ను చంపినా ఎలా ఒప్పుకుంటానే? నీకు తెలీదంటావు. తెలీదు చామంతి, నన్ను నమ్ము. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ వదిలేవా. కాసేపు తట్టుకుంటే నమ్మేసింది. నువ్వు చేయలేదు, ఓకే, నమ్ముతాను. కానీ మీ అత్తయ్య చేయలేదు అని చెప్పకు, నమ్మను. చామంతి, నాకసలు ఎవరు చేశారో ఏంటో నిజంగానే తెలీదు. ఒట్టు. నీలాంటి దొంగ బుద్ధి ఉన్న వాళ్ళ దొంగ ఒట్లు కూడా నేను నమ్మను. ఇప్పుడేమంటావే? తెలియంది తెలిసిందని ఒప్పుకోమంటావా? మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నాన్నని ఎక్కడ దాచారో తెలుసుకో అంటాను. హే, తమాషాలు చేస్తున్నావా? అసలు నేను వెళ్ళి ఆవిడ్ని ఎలా అడుగుతాననుకున్నావు? టైం వేస్ట్ చేస్తున్నావు. చెప్పింది వెంటనే చేస్తే నీకే మంచిది. ఇదిగో, ఈ బెదిరింపులే వద్దు అంటున్నాను. నీ ఫోన్కి ఒకటి పంపించాను, చూసుకో. ఏంటే నీ బాధ? ఫ్యామిలీ ఫోటో చూపించి బంధం గుర్తు చేస్తే వెళ్ళి అడిగేస్తాననుకున్నావా? చచ్చా, అలా అనుకుంటానా? ఏ, ఎవరికి పంపుతున్నావు? ఎవరికో 10 మందికి ఎందుకు పంపుతాను? మీ అత్తగారికే పంపాను. ఆవిడొకరు చూస్తే చాలు కదా. ఆ తర్వాత ఇది అందరికీ చాటింపు అవ్వడానికి, నీ బతుకు బస్ స్టాండ్ అవ్వడానికి. చామంతి, ప్లీజ్ వద్దు, పంపించుకో. అయ్యో, పంపించేశా కదా, చూడు. చూసింది కూడా. చామంతి, ఎంత పని చేసావే? నిన్ను, నా జీవితాన్ని నాశనం చేస్తావా? ఇంత కష్టపడి కట్టుకున్న మేడని కూల్చేస్తావా? చూస్తే ఇదే కదా జరుగుతుంది. అంటే పంపలేదా? చిటి, జామ్, టెల్ మీ. వైఫై ఆఫ్ చేసావుగా? ఎస్, ఇట్స్ ఇన్ మై కంట్రోల్. ఆఫ్ చేశాను. విన్నావుగా? ఫోటో అయితే పంపించాను, ఆవిడ చూసింది కూడా. కానీ వైఫై లేదు కాబట్టి ఫోటో డౌన్లోడ్ అవ్వలేదు. ఎవరు పంపారు? ఛా, ఈ నెట్ అసలు సరిగ్గా రావడమే లేదు. ఇంకో నంబర్ నుంచి పంపించాను కాబట్టి పెద్దగా పట్టించుకోరు. కానీ నువ్వు ఇది రిలాక్స్ అవ్వాలని చూస్తుంటే వైఫై ఆన్ అయిపోతుంది, ఫోటో చూసేస్తారు. నువ్వు రామచంద్రయ్య కూతురువని తెలిసిపోతుంది. వెంటనే నీ మెడ పట్టుకుని బయట గెంటేస్తారు. అంత పని చేయకు, నీకు దండం పెడతాను. నాకు నీ దండాలేమొద్దు. మా నాన్న ఎక్కడున్నాడో మాత్రమే కావాలి.
వెళ్ళి తెలుసుకుంటావా లేదా చిట్టిని వైఫై ఆన్ చేయమంటావా? టెన్షన్ పెట్టకు చామంతి. నేనసలు ఆవిడ్ని ఎలా అడగలను అర్థం చేసుకోవే. అది నాకు అనవసరం. ఆవిడ చేతులే పట్టుకుంటావో కాళ్లే పట్టుకుంటావో నాకు తెలియదు. నాన్న ఎక్కడున్నారో నాకు తెలియాలి. లేదు అనంటే వైఫై ఆన్ అయిపోతుంది. ఆ ఫోటో అమ్మగారికి కనిపించబోతోంది. నీ బతుకు రోడ్డు మీదకి వస్తుంది. అబ్బా నాకింక ఓపిక లేదు. నేను 5 అంకెలు లెక్క పెడతాను. వెళ్ళావో సరే, ఇక్కడే ఉన్నావో వైఫై ఆన్ అవుతుంది. 1 1 1 1 2 2 2 2 3 3 3 3. చిటి రెడీగా ఉండు. Ready, Tom. 4 4 4 ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే కనుక్కుంటాను. వెళ్ళు. మంచిగా చెప్తే ఎవరు వినరే. అందుకే కదా చిట్టి వినేటట్టు చెప్పాల్సి వస్తుంది. అత్తయ్య, చెప్పు రోజా. ఎంత చెప్పినా మీ గురించి తక్కువే అత్తయ్య. ఆ రామచంద్రయ్యకి భలే శాస్తి చేశారు. అసలేం తెలీదు అన్నావు కదే. ఉన్నాడా అత్తయ్య? పాడెక్కించేశారా? రాక్షసి, కన్న తండ్రి గురించి ఎలా మాట్లాడుతున్నావే? ఉన్నాళ్లే. అది అడుగుతున్నానని వేరేలా అనుకోకండి అత్తయ్య. తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నానంతే. దేని గురించి రోజా? అడుగు, పర్వాలేదు. అదే అత్తయ్య, ఆ రామచంద్రయ్యని ఎవరూ కనిపెట్టలేనంతగా ఎక్కడ దాచారు? అంటే చామంతి తెలుసుకోలేక తల బాదుకుంటుంది కదా అత్తయ్య. అది నాకు తెలిస్తే, అది కనిపించినప్పుడు దాన్ని చూస్తూ నీ జన్మలో నువ్వు కనిపెట్టలేనంత తెలివితో మా అత్తయ్య ఆలోచించి దాచారని నా మనసులో మీ గురించి గొప్పగా అనుకోవాలని అత్తయ్య.